గ్రేట్ అమ్మా. ఆల్రెడీ భయ సార్ సురేష్ గారు 80 ఏళ్ళకి మాది ఉంది. ఈ దత్తాత్రేయ గారు 3వ స్థాయిలో వచ్చి గవర్నర్కి వస్తారు. అలాగే మా లెండికి సుమన్ గారు కూడా వచ్చేసి దాదాపుగా ఫంక్షన్కి వస్తే టైం టెలివిజన్ అటువంటి 4 hours మరి ఈ రోజు ఫంక్షన్ గ్రాండ్స్ ఇస్తాను. 120 హీరో రిజిట్ యాక్టర్ సుమన్ తల్వార్ అండ్ ఫ్యాన్స్ వాళ్ళందరికీ మాత్రం తెలిసి నుంచి అభినందనలు ప్రయత్నం చేస్తాను. మీడియా మిత్రులు కూడా అభినందనలు కృతజ్ఞతలు చేస్తాను. సార్ ఈరోజు ఎంతమందికి అవార్డు ఇవ్వడం జరిగింది? మొత్తం ఈరోజు 20 మెంబర్స్. నెక్స్ట్ సిల్వర్ జూబ్లీకి ఎవరు ఊహించిన విధంగా చాలా భారీ ఎత్తున ప్రముఖుల్ని, తర్వాత దత్తాత్రేయ సార్ చెప్పారు కదా, ఏదో ప్రెసిడెంట్ మేడం, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అలా గోల్ పెట్టాడు. నాకు ఇంకా నాకు బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ సార్ ఛాంబర్ మాత్రం నాకు ఖచ్చితంగా ఉంది. అలాగే ఈ సెలబ్రిటీ అవార్డ్స్ అనేది ప్రైవేట్ అవార్డ్స్ వచ్చింది, ఇది గవర్నమెంట్ అవార్డు కాదు. కానీ ఇటువంటి ప్రజాడీ మనిషి సెలబ్రిటీ అవార్డ్స్ నరేంద్ర మోడీ గారు పిఎం ఆఫీస్ సపరేట్గా ఇండియాలో తెలుగు మ్యాగజైన్కి లెటర్ ఇచ్చారంటే ఒక నరేంద్ర మోడీ సారే దీనికి లెటర్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఆ సందర్భంగా కూడా పిఎం ఆఫీస్కి కృతజ్ఞతలు చేస్తున్నాను. ఈ సెలబ్రిటీ అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా లెటర్ ఇచ్చాడు. దగ్గర దగ్గర फोटो ले लो आजा पूरे आ जाओ ग्रुप में आ जाओ Yes. Okay. Yes, boxing or kickboxing? Kickboxing also. Okay. హలో వాళ్ళని కరెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు తీసుకుంటున్నా ఏం తీసుకుంటాం చెప్పాలి. అందరికీ నమస్కారం అండి. జరిగాయి సెలబ్రిటీ అవార్డ్స్ ఇచ్చారు ఈరోజు బండారు దత్తాత్రేయ గారు, సుమన్ గారు, ఇంకా చాలామంది ఆకెళ్ళ రాఘవేంద్ర గారు, రమేష్ చెప్పాల గారు, భీమారెడ్డి అండ్ నేను ఈ స్టేజ్ పంచుకున్నాము. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే ఒక మహామహులు ఉన్న ఈ స్టేజ్ మీద నేను కూడా పాల్పంచుకోవడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. చాలామంది చాలా రకాలుగా సురేష్ గారిని అభినందించారు. ప్రింట్ మీడియాలో 24 సంవత్సరాలుగా ఒక మ్యాగజైన్ రావడం అనేది మామూలు విషయం కాదు. కవులుగా రచయితలుగా మేము రాసే కవితలు కానీ కథలు కానీ ఏవైనా పుస్తకాలు తీసుకురావడానికి 5-6 సంవత్సరాలు పడుతుంది. కానీ ఆయన ప్రతి నెల పుస్తకాన్ని తీసుకొస్తున్నారు. దాని వెనుక చాలా ఖర్చులు ఉంటాయి, చాలా కష్టం ఉంటుంది. దాన్ని అధిగమించి విజేతగా నిలిచారు. నెక్స్ట్ ఇయర్ 25వ వార్షికోత్సవం జరగబోతుంది. ఆ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఒక సినిమా ప్లాన్ చేశారు అండ్ ముఖ్యమైన ఛానల్ కూడా ప్లాన్ చేయబోతున్నారు. దాంతోపాటు నేను ఇచ్చిన సూచన ఏంటంటే సురేష్ అన్నకి ఒక ట్రస్ట్ పెట్టమని చెప్పారు. ఎందుకంటే పిల్లల ద్వారా కన్న తల్లిదండ్రులు చాలా బాధలు పడుతున్నారు ఈ రోజుల్లో. అది మన సమాజంలో చూస్తున్నాము. అనాథలుగా మిగిలిపోతున్నారు. ఆస్తుల్ని ప్రేమిస్తున్న పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించలేకపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రుల్ని ప్రేమించండి, ఆస్తుల్ని కాదు. ఆస్తులు దేవుడు ఇస్తాడు. మీ కష్టంతో మీరు సంపాదించుకోండి, మీ ప్రతిభతో మీరు సంపాదించుకోండి. మీరు సంపాదించాల్సింది మీ తల్లిదండ్రుల దీవెను. ఆ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయొద్దు అనే ఒక ఉత్తమమైన మెసేజ్తో మా ఓతల్లి తిప్పుడు సినిమాను తీయడానికి ధైర్యంగా ఈ రోజుల్లో మా శ్రీరామ్ దత్తి గారు ప్రొడ్యూసర్గా వచ్చారు. దానికి నాకు మాటలు రాసే అవకాశం, పర్యవేక్షణ చేసే అవకాశం, అరగెప్పుడు విజయ్ కుమార్ గారు దీని వెనుక పూర్తి వెన్నుదట్టుగా ఉన్నారు. వారి ఆశీర్వాదం బలంగా ఉంది. వారి ఆశీర్వాదంతో దీని నిర్మాతగా ఓతల్లి తిరుగు త్వరలో ముందుకు వస్తుంది. దాన్ని కూడా ఆశీర్వదించండి. అదే ఓతల్లి తిరుగులో మా నాన్నగారు నరసింహరాజు గారు మరియు జ్యోతి గారు అందరూ నటించారు. మీ ఆశీర్వాదం కావాలి. అండ్ ప్రజా డైరీ 25వ వార్షికోత్సవం త్వరలోనే జరుగుతుంది. ఆ 25వ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్.